రెడ్డి హీటు చూద్దామని వచ్చినాం. ఇక్కడ ఒక 2 ఎకరాలు వేసారంటే చూద్దామని వచ్చినాం. ఇది ఎకరానికి 50 క్వింటాల లోపు దగ్గదు, మామూలుగా లేదండి. నల్లి ఆవు పట్టాలే, ఒక ఏమీ గుబ్బ లేదు, ఏమీ లేదు. కింది నుంచి పైదాకా అంతా కాయ పండే. ఇప్పటి వరకు కూడా తోట పచ్చదనం తగ్గలేదు, ఇంకా కాస్తుంది. ఈ విత్తనం అందరూ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెడ్ హీట్ అనేది అందరూ వేసుకుంటే చాలా ఉంటుంది. ఎకరానికి 45 నుంచి 50కి తగ్గదు. ఇప్పటి వరకు కూడా పూత పిందె, ఒక్కొక్క పూతలో 2 కాయలు వస్తున్నాయి, జంట కాయలు వస్తున్నాయి. మొత్తం జౌలు కాయ 2-3 కాయలు గుత్తులే కాస్తున్నాయి. ఇక చూడు ఎట్ట కాసిందో, మామూలు కాయలే. విత్తనం రైతులందరూ వేసుకుంటే తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి తీస్తారు. అవును, తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి తీస్తారు. కాబట్టి ఈ రెడ్ హీట్ అనే విత్తనాన్ని వేసుకుంటే రైతు వారిగా చాలా బాగుంటుందని నా కోరిక మేరకు చెప్తున్నా. ఇది నల్లి తక్కువ ఉంది, గొబ్బలు తక్కువ ఉన్నాయి, అన్నీ పచ్చదనం బాగుంది, కాయ బారుంది, గింజలు ఉన్నాయి కాయలో, బాగుంది. అసలు పెట్టుబడి పోయటానికి కూడా కోతగూళ్ళు చాలా తక్కువ. గొబ్బ ఆడిది, గొబ్బ లేదు, గుత్తి గొబ్బ అంటే మళ్ళీ రైతు వారికి ఏమనుకుంటారు, దీన్ని గొబ్బ కాదు, గుత్తులు కాసింది కాయ. గుత్తి. ఇక చూడు పండు ఎంత కలర్ ఉందో. ఈ పండు కూడా ఎర్ర చందనం ఉన్నట్టుంది. తాలు లేదు, బూడిద లేదు, అసలు రోగం అనేది. పానము ఊకోలేక చెట్టిరిసి తీసుకుపోదామని, మా దగ్గర బండి లేకపోయినాం, ఆంధ్రా నుంచి అని తీసుకొని పోదామని ఈ మండలి ఇరుచుకొని కాయలు కోసుకొని తృప్తి పడుతున్నాం. చూడండి, ఇది బెస్ట్ వెరైటీ అండి. అందరికి తెలియపరచండి. వృధా క్రాప్ సైన్స్ వారి రెడ్ హీట్ అనే వెరైటీ చూసిన దానికి తగ్గట్టు అసలు నైట్ కూడా నిద్రపోవాలి మీరు, నాకు తెలిసి ఇతనం చూస్తే. అసలు నేను 1 ఎకరం వేసిన గానీ అంత చచ్చింది. చూసి ఏమన్నా ఒక్క సెట్ అన్నా ఏమన్నా ఇల్టు రోగం ఉంది అని చూస్తే ఏమన్నా ఒక్క సెట్ కూడా విల్టు లేదు. అసలు ఈ ఇత్తనం తీరా మీరు చేయటం భూమి తీరా మాకు అర్థం కావట్లేదు. కానీ భూమి తీరా అనుకోవడానికి మళ్ళీ ఇటు ఇటేసే అది పోయింది, ఇది పోయింది. మధ్యాహ్నం 2 ఎకరాలు ఇది మామూలుగా లేదు. మళ్ళీ భూమి తీరు అనుకోవడానికి కూడా అంటారులే. మా దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన వాళ్ళం మేము అనుకుంటారు ఆంధ్ర భూములు గట్టి అనుకుంటారు. కానీ మరి ఆంధ్ర భూమి అయితే అది అట్టపోయింది, ఇదో ఎట్టపోయింది, ఇదో ఎట్ట కాసింది. పడి కింద కాసింది. రైతు అదృష్టం కాదు, విత్తనంలో దమ్ముంది. రైతు దగ్గర దమ్ములే. ఎంత కొడితే ఉంది, మనం 30 సార్లు కొట్టినాం, 3 ఇచ్చదా మంది, 3 ఇచ్చదా. మరి ఈయన కొట్టడా. ఇక చూడు, ఒక్క పూతల నుంచి 2 ఖాతాలు వస్తున్నాయి. అది ఎందుకు పోయింది? ఆయన దగ్గర దమ్ము లేదా? దగ్గర దమ్ము లేదా? వాళ్ళు ఏ రేట్ వాళ్ళు ఆడవాళ్ళే చెప్తారు. ఏమంటారు, లేడీస్ కొయ్యలేకపోతున్నామండి కాయని, అసలు ఇంత పంట వస్తుందని మేము అనుకోలేదు. ఎకరానికి 45-50 క్వింటాలు వస్తుందండి. అసలు వర్షానికి అప్పుడు కింద పడది, వదిలిపెడదాం అనుకున్నాం. మళ్ళీ మళ్ళీ ఎడల్పు లేట్ వచ్చి బాగా కాసిందండి అని చెప్తారు వాళ్ళు కూలోళ్ళు. మొత్తం పిలకలతోనే. ఇక చూడు ఎట్టొస్తున్నాయి, ఇది చూడు. అసలు ఈ చెట్టు లేపుదామన్నా లేవట్లే. ఇగో చూడు ఎట్ట కాసిందో. చూడండి ఒకసారి. ఈ రకంగా కాపిస్తే చెట్టుకు వచ్చిన పిల్లకలు చూడు ఎట్ట కాసిందో. చూడండి, చూడు ఒక చరిత్ర ఇది. ఈ కొమ్మకున్న కాయలు లేవు మా చెట్టు నిండా కూడా. ఇది కాసిందా లేకపోతే అతికిచ్చినయా అన్నమాట. ఏది టేప్ పెట్టి అతికిచ్చినట్టు కాసినాయి. చూడండి కాయ ఎంత బారుంది, ఎంత కలర్ ఉంది. లైవే గాని జనం చూడటానికి ఈ ఎత్తున కాసిందంటే ఈ ఆకులు తక్కువ ఉన్నాయి, కాయలు ఎక్కువ ఉన్నాయి. అది వింటున్నావా? ఇత్తనంలో ఉన్న దమ్మే, రైతు దగ్గర దమ్ము కాదు. ఇది కింది మండిరిచిన ఇంత డాగే ఇంత మనకి రైతుగా అవుపడితే ఇత్తనం జోలికి కూడా పోకూడదు. యానన్నా ఇంత కింద పడి కాసినా కూడా గింత డాగు రాలే, కాయకి గింత డాగు రాలే, గింతంత కూడా డాగు రాలే. రైతు వేసుకుంటే సంబరంగా పండించుకోవచ్చు. ఏ పెట్టుబడితో తక్కువ, మందు కట్టలు తక్కువ, బొచ్చడి కాయ బండి వేయచ్చు. ఒక్కేడు 5 ఎకరాలు కొనొచ్చు, 4 ఎకరాలు వేస్తే రైతులు.